Good morning, guys. Welcome to the video. So, ఈ రోజు I'm stressed out so much. Last 3 days నుంచి మనం డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు డే 4. నేను ఇప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిసాను. నా డైలీ వ్లాగ్ కూడా రికార్డ్ చేశాను. సో టైం 4 అవుతుంది. జస్ట్ లేచాను. డైలీ ఇదే టైం 4:30, కొన్నిసార్లు 5 అవుతుంది. డ్యూరింగ్ ఈరోజు ఆ వ్లాగ్ రికార్డ్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నేను కుక్ చేసుకోవాలి నా మీల్స్ అని. నాకు కుకింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్. కుకింగ్ అంటే నాకు జస్ట్ రైస్ అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కాదు. ఫస్ట్ నాకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి. సో వాటిని వాష్ చేసుకోవాలి, అన్నీ వేరుగా సాగ్రిగేట్ చేసి పెట్టుకున్న తర్వాత మెజర్ చేసి కుక్ చేయాలి. సో కుకింగ్ అయిపోతే అంత అయిపోయినట్టు కాదు. కుకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా అవన్నీ మెజర్ చేసుకొని ఇండివిజువల్గా ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ నేను రికార్డ్ చేయాలి, ఎందుకంటే నేను మీతో షేర్ చేసుకోవాలి కదా. నేను అప్పుడు ఆలోచించాను ఎందుకు ఇంత స్ట్రెస్ వచ్చింది, జస్ట్ బికాజ్ ఈ వీడియోస్ రికార్డ్ చేయడం, ఈ బ్లాగ్ చేయడం వల్ల అని చెప్పి. నో వే, ఇదైతే రీజనే కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. 2022లో నేను షేరు క్లాస్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు 100+ ఎపిసోడ్స్ నేను రికార్డ్ చేసి పెట్టాను. ఎవ్రీ సింగిల్ డే ఈచ్ ఎపిసోడ్ 20 minutes ప్లస్ ఉంటుంది. నా డే ఎలా స్టార్ట్ అవుతుంది మీకు చెప్తాను. 4:30కి స్టార్ట్ అవుతుంది. లెగిసిన వెంటనే ఫోన్ ఉండదు, ఏమీ ఉండదు. సీరియస్గా ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటేనే నేను ఫోన్ పట్టుకుంటాను. అది కూడా కెమెరా యాప్ తప్పించి ఇంకొక యాప్ యూజ్ చేయను. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే నాకు ఒక ప్లాన్ ఉంటుంది, నేను ఆ ప్లాన్ ఫాలో అయిపోతాను అంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే 400 ml వాటర్ తీసుకుంటాను, లెమన్ తీసుకుంటాను, సాల్ట్ తీసుకుంటాను. సో దాంతో నా ప్లాన్ స్టార్ట్ అవుతుంది. సో తర్వాత కుకింగ్ ఉంటుంది. కుకింగ్కి ఒక 1 hour to 1.5 hours పడుతుంది. సో ఈ మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి, ప్యాక్ చేసుకోవాలి. నేను జిమ్కి స్టార్ట్ అవుతాను. జిమ్కి రీచ్ అయ్యేసరికి 8:30 అవుతుంది. సో 8:30 అవుతుంది. అక్కడి నుంచి క్లయింట్స్ స్టార్ట్ అవుతారు. క్లయింట్స్ ఫినిష్ అయ్యేసరికి 3:30 అయిపోతుంది. 3:30కి నేను నా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. సో నా వర్కౌట్ అయ్యేసరికి 6:30 అవుతుంది. ఇంక్లూడింగ్ కార్డియో, స్ట్రెచ్చింగ్ అదంతా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వర్కౌట్ ముందు 3 meals ఫినిష్ చేయడానికి ఉంటాయి నాకు. 3 solid meals అనమాట. సో అవి కూడా ఏంటంటే నేను క్లయింట్స్ ట్రైన్ చేస్తున్నప్పుడే మధ్యలో టైం దొరుకుతున్నప్పుడు నేను మీల్స్ ఫినిష్ చేస్తాను. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 meals ఉంటాయి. ఇవి కూడా 2 solid meals అనమాట. సో ఈ సాలిడ్ మీల్స్ ఫినిష్ అయ్యేసరికి నాకు నైట్ 11:30 అయిపోతుంది. ఇలా మార్నింగ్ నేను 4కి లేవాలి. అగైన్ ఐ హ్యావ్ టు రిపీట్ ఎవ్రీథింగ్. అండ్ ఎంత చేసినప్పుడు దెర్ విల్ బి స్ట్రెస్ కమింగ్ అవుట్. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, బాడీ బిల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ప్రజెంట్ నాకున్న సర్కమ్స్టాన్స్ బట్టి నేను బాడీ బిల్డింగ్లో ముందుకు వెళ్ళాలంటే ఈ పార్ట్ అంతా నేను యాక్సెప్ట్ చేయాలి. ఆ స్ట్రెస్ నేను యాక్సెప్ట్ చేయాలి. అండ్ సేమ్ థింగ్ విత్ ద యూట్యూబ్. ఈ వీడియోస్ అవి రికార్డ్ చేయడం వల్ల నాకు ఇంకా స్ట్రెస్ పెరుగుతుందేమో, బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నాకు ఇష్టం, నాకు ఇది చేయాలని ఉంది. ఈరోజు నాది రెస్ట్ డే. అంటే నేను జిమ్కి వెళ్తాను, క్లయింట్స్ ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఐ డూ కార్డియో అండ్ యాప్స్. సో యాక్టివ్ రెస్ట్ డే అనమాట ఈరోజు. ఇవన్నీ ఫినిష్ చేశాను. రిమైనింగ్ మీల్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాను. నా బ్యాగ్ కూడా రెడీ, వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను. కానీ టుడే ఐ డిసైడెడ్ టు టేక్ ఆఫ్. ఈరోజు అయితే కంప్లీట్గా జిమ్కి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటాను, జస్ట్ రెస్ట్ తీసుకుంటాను అంతే. ఫస్ట్ టైం అయితే కాదు ఇలా సడన్గా ఆఫ్ తీసుకోవడం. మంత్లీ 1-2 ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. బట్ ఈ రోజు మార్నింగ్ ఐ ఫెల్ట్ లిటిల్ డిఫరెంట్ అనమాట. బట్ అది ఫస్ట్ టైం అయితే కాదు, నేను చెప్పా కదా ముందు కూడా మంత్లీ 1-2 ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి తెలియాలి మన బాడీకి ఏంటి కావాలన్నది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కొద్దిగా డిఫికల్ట్గా అనిపించినా సరే ఐ పుష్ మై సెల్ఫ్. నేను అలాగే లెగిసాను, మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకున్నాను, మీల్స్ అవి ప్రిపేర్ చేసుకున్నాను, నా వ్లాగ్ కూడా నేను రికార్డ్ చేశాను. బట్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చింది, నాకు అనిపించింది వై ఐమ్ డూయింగ్ దిస్, ఆపేద్దాం ఈరోజు కంప్లీట్గా ఆఫ్ తీసుకుందాం, నథింగ్ హ్యాపన్స్ అని చెప్పి. ఈరోజు ఇంట్లో ఉంటాను, ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటాను, ఏ టైంకి తినవలసిన మీల్ ఆ టైంకి తింటాను. అండ్ రేపటికి కంప్లీట్గా మైండ్ అండ్ బాడీ రికవరీ అవుతుంది. యూ విల్ సీ న్యూ మీ. నేను ఓవర్గా స్ట్రెస్ అయిపోయానని చెప్పను, బికాస్ జస్ట్ డూయింగ్ సమ్ ఓవర్ వర్క్ ఇలాగ అయింది అంతే. ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ స్ట్రెస్, ఎందుకంటే ఐ జస్ట్ లవ్ డూయింగ్ దిస్. సో హ్యాపీ దట్ ఐ కూడా ఫుల్ రెస్ట్ డే ఈరోజు. సో కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాను, కంప్లీట్గా రికవరీ అయిపోయి రేపు వీడియోలో కలుద్దాం. రేపు డే 5. సో న్యూ ఛాలెంజెస్ మన కోసం వెయిట్ చేస్తుంటాయి.